హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఏపీ బీఎస్సీ, ఎంఎల్టీ ఇంకా బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఫిజియోథెరపీ అన్ని కోర్సెస్ సంబంధించి. సో, రేపటితో అయితే మనకి మప్ రౌండ్ కంప్లీట్ అయిపోతుందండి. సో, మీకు రేపటితో అయితే మప్ రౌండ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఒక లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో, రేపుతో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, మీలో ఎవరైనా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకొచ్చేసరికి సీట్ అయితే ఉంటుందన్నమాట. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే వెంటనే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకు అన్నట్లయితే మనకి రేపటి తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే మీరు ఇంకా నెక్స్ట్ మబ్ రౌండ్ సంబంధించి సెకండ్ ఫేజ్ పెట్టినా సరే మీ దగ్గర ఎలిజిబిలిటీ అయితే అవ్వరనమాట. దాంతో పాటు మీకు ఇయర్ నుంచి మీరు రిమూవ్ అయితే అయిపోతారు. సో, మీ ఇయర్ ఇంకా మీరు చేయలేరు. మీరు నెక్స్ట్ ఇయర్‌లో పారామెడికల్‌లో జాయిన్ అవ్వాల్సిందే అనమాట. సో, దీంతో పాటు ఇంకో అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ యొక్క పారామెడికల్ సంబంధించి సో, వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో, ఇంకా మన ఛానెల్ ఏంటంటే ఇంకా పారామెడికల్ కోర్స్ సంబంధించి సో, మనకి కౌన్సెలింగ్ వీడియోస్ అయితే రావండి. సో, నెక్స్ట్ నుంచి మనం ఏంటనుకున్నట్లయితే సో, ప్రతి కోర్స్‌కి సంబంధించి సో, మనకి సబ్జెక్ట్స్ ఇంట్రొడక్షన్, సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్ సో, ఇలా అన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో, మీరేంటనుకున్నట్లయితే ఏం లేదు. సో, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో, మీకు పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి సో, మీకు ఏం వీడియోస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బీపీటీ ఫిజియోథెరపీ కోర్స్ చేసినట్లయితే సో, మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి? సో, అలాగే ఎంపీటీ చేయాలా? సో, ఇలాగా మనకేంటి సబ్జెక్ట్స్ ఏముంటాయి? వాటి సబ్జెక్ట్స్‌లో మనం ఏం చదువుకోబోతున్నాం, ఇంపార్టెంట్ బుక్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వెషన్స్ కానివ్వండి, సో, ఇలాగ అన్నీ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో, మీరు ఏ కోర్స్ చదువుతున్నారో సో, ఆ కోర్స్ సంబంధించి మీరు కామెంట్ చేయండి. అలాగే ఏ కోర్స్ సో, మీరే ఈ వీడియోలో ఏంటంటే సో, మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ కావాలి, లేకపోతే ఏం కావాలి, సో, ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి, పర్ఫెక్షన్ టెక్నాలజీకి సంబంధించి సో, బెస్ట్ బుక్స్ ఏంటి, సిలబస్ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి అనమాట. నేనైతే ఖచ్చితంగా వాటికి రిప్లైస్ అయితే ఇస్తాను. సో, ఎప్పటికప్పుడు మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సో, ఫుల్ గైడెన్స్ అనేది మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తామండి. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే, మీరు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర జూనియర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా మనకి చూస్తారనమాట. దాంతో పాటే మనకి పారామెడికల్‌కి సంబంధించి కూడా మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి వీడియోస్ చేస్తాను. సో, అలాగే ఎవరైతే మనకి ఫిజియోథెరపీ కోర్స్ సంబంధించి అయితే ఉన్నారో, అలాగే ఎంఎల్టీ కోర్స్ వాళ్ళకి సో, ఆల్రెడీ మనం వీడియోస్ చేసి పెట్టామనమాట. సో, కోర్స్ ఏంటి? సో, అసలు ఎలా ఉంటుంది కోర్సు? ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి? సో, మొత్తం అయితే సో, మీరేం చదువుకోబోతున్నారు? అలాగే మనకి బీఎస్సీ, బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి కూడా సో, అసలు సిలబస్ ఏమి ఉండబోతుంది? సబ్జెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి? సో, అనాటమీ అంటే ఏంటి? పాథాలజీ అంటే ఏంటి? అలాగే మనకి ఫిజియాలజీ ఏంటి? సైకాలజీ ఏం చదువుకోబోతున్నాం? సో, అలాగే మనకి బయో కెమిస్ట్రీ ఏం చదువుకోబోతున్నాం అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానండి. ఆ వీడియోస్ కూడా చూడండి. సో, ఒకసారి మీరు కూడా ఆ వీడియోస్ చూసిన తర్వాత సో, మీకు ఏం కావాలో, సో, మీకు ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ కావాలో సో, అవన్నీ కూడా కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మీ రిప్లై అయితే ఇస్తాను. సో, దాంతో పాటే 2025కి సంబంధించి కూడా పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఫుల్ గైడెన్స్ అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, సజెస్ట్ చేయండి. మీ ఇంటి దగ్గర ఎవరైనా కిడ్స్ ఉన్నట్టయితే మన ఛానెల్ ఏదైతే ఉందో సో, వాళ్ళకి లింక్ షేర్ చేయడం గాని, సో, లేకపోతే స్టేటస్ పెట్టుకోవడం గాని, లేకపోతే ఏదో ఒకటి మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నా చేయడం గాని చేసినట్లయితే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుందనమాట పారామెడికల్ కౌన్సిలింగ్ సో, ఇలాగ ఒక ఛానెల్ ఉందని చెప్పేసి సో, మొత్తం తెలుస్తుంది. సో, మనకి 2025లో కూడా సో, మనం ఫుల్ గైడెన్స్ చెప్తాము. సో, అలాగే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మాక్ రౌండ్ 2 గాని ఉన్నట్టయితే దానికి సంబంధించి ఏమైనా సరే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఏమైనా చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు చెప్తామనమాట. సో, మీలో ఎంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, చేయలేదో కూడా చెప్పండి ఒకసారి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేశారో, చేయలేదని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో, ఎంతమంది ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఎంతమంది సీట్స్ ఇంకా ఫిల్ అవ్వలేదని చెప్పేసి మనకు ఒక కామెంట్స్ ద్వారా అయినా సరే మనకు ఐడియా అయితే వస్తుందనమాట. సో, అందరూ కూడా లైక్ చేయండి వీడియోని. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం పక్కన ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు మన పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సో, నెక్స్ట్ చేయబోయే కోర్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. సో, ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే మాత్రం. సో, మీరు కామెంట్ చేస్తేనే నాకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ చేయడానికి సో, మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.